पुरानी बातें, वो दिन वो रातें, जाने दो ना। रोको ये पल यहीं पे, जहाँ खुशी रहे बरकरार। अभी तो रात जवान है, जो तू और मैं है साथ साथ। अभी तो रात जवान है, जो तू और मैं है साथ साथ। मेरे यार, मेरे यार। ఇట్స్ ఓకే రా, ఏం కాదు నాన్న, ఏడవకు. కామ్ డౌన్. పిల్లలు ఈ రోజు ఇంత క్రాంకీగా ఎందుకున్నారు? రాహికి ఏమైంది? ముడ్డి మీద డాక్టర్ ఇంజెక్షన్ వేస్తే క్రాంకీగా ఉండకుండా పిల్లాడు ఫ్లయింగ్ కిస్ ఇస్తాడా? ఈ రోజు రాత్రి మళ్ళీ జాగారమే. కాదంబరి నాన్న జాగ్రత్త. ఏం వ్యాక్సిన్ ఇచ్చారో వీళ్ళు, మొత్తం టమాటో లాగా ఎర్రగా అయింది. కొత్త పీడియాక్ ని చూసుకోవాలేమో. ఈవెన్ ఏం అడిగినా సరే, ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు మోషన్ అవ్వట్లేదు, ఎందుకు రివర్స్ గా నడుస్తున్నాడు, అన్నిటికీ ఒకే రిప్లై. పిల్లలందరూ డిఫరెంట్ బాబు. తొక్కలేదు చెప్పడానికి 5 ఏళ్ళు చదవడం ఎందుకు? నా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళు, అంబిడెక్స్ ఇస్తాను. 2 ఇంజెక్షన్స్ ఒకేసారి వేస్తాడు. పిల్లాడు కన్ఫ్యూజ్ అవుతాడు, రైట్ దానికి ఎడవాలా లెఫ్ట్ దానికి ఎడవాలా అని. నా పీడ కూడా మంచోడే. పీడియాట్రిషియన్ చాలా పెద్ద వర్డ్ కదా. యా, అయితే పీడు అనేస్తావా? చూసావా, సమాధానం చెప్పు ప్లీజ్. నానా అమ్మాజ్ ఎనిమి, నువ్వు వెళ్ళాడుకో. హే గైస్, ఎల్లుండి అవెంజర్స్ రిలీజ్ అవుతుంది. టికెట్స్ బుక్ చేయనా? చేసి అలాగే నువ్వు వస్తావు కదా. గాయస్, వచ్చే వారం అవెంజర్స్ వస్తుంది, చూద్దామా? టికెట్ బుక్ చేయనా చెప్పండి. అవెంజర్స్ గాయస్, హలో. రిమూవ్ దట్ గ్లోరియస్ టైం. మనం ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాళ్ళం ప్రతి వారం. ఇట్ వాస్ ఆల్వేస్ గ్లోరియస్ టైం. నేను తుమ్మినా నా యూరిన్ బయటకు వచ్చేది కాదు. అరే, డైపర్ వేసుకుని వచ్చి వెళ్దాం. ఈషు 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 ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే పని కాదు బేబీ, కమ్ హియర్, కమ్ టు మీ. అరే, ఆ భగవంతుడు కూడా తెలుసు మీకు ఒక బ్రేక్ కావాలని. పద 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 పద. చూడు బాబు, ఒకవేళ మన ముగ్గురం కలిసి సినిమాకి వెళ్ళాలంటే అది కూడా వీక్ డే. అప్పుడు 6 అడల్ట్స్ ఒకేసారి ఒకే టైంలో ఫ్రీగా ఉండాలి. దట్స్ హస్బెండ్స్, వైఫ్స్, మదర్స్. 6 people. దట్స్ అ ప్రాబ్లమ్ ఈవెన్ కాల్కులస్ కాంట్ సాల్వ్ మై ఫ్రెండ్. యా, అయినా ట్రై చేయొచ్చు కదా. వి కుడ్ ట్రై అండ్ ఫెయిల్ అండ్ నాట్ ట్రై అండ్ నాట్ ఫెయిల్. ఓయ్ కాదంబరి, వెయిట్ కాదంబరి. పద మనం ఉయ్యాల్లో కూర్చుందాం. పద. వీకెండ్ ట్రై చేద్దామా? లేదు, వీకెండ్ ఐమ్ బిజీ. తను చూడు, నెక్స్ట్ వీకెండ్ కుదరదు, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. దాని తర్వాతది? ఆ తర్వాత వీకెండ్ లోనవ్లాక్ వెళ్తున్నాం. దాని తర్వాత లేదు, సత్తు అమృత్సర్ వెళ్తున్నాడు. దాని తర్వాత వచ్చే నెలలో ట్రై చేద్దామా? నెక్స్ట్ మంత్. అరే, ప్లాన్ చేయడానికి ముందే దాన్ని చంపేయకండి. ఆ లోపు నెక్స్ట్ అవెంజర్స్ వచ్చేస్తుంది. ఇంత స్పీడ్ గా ఎలా తీస్తారో వీళ్ళు. ఏ, ఎందుకంత ఏడుస్తున్నావు? వదిలేయ్. దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు మనం కూడా అందరిలాగే పేరెంట్స్ అయిపోయాం. ఇక ఇండివిజువల్స్ కాదు. మన కోసం ఏవి చేయం. కెఫేకి వెళ్ళి కాఫీ కూడా తాగలేం, రైట్? బాత్రూమ్ వెళ్ళలేం, ఏ పార్టీ కూడా వెళ్ళలేం, అన్లెస్ ఇట్స్ BYOB. రా నాన్న. అరే, బ్రింగ్ యువర్ ఓన్ బేబీ. ఇక మన సూపర్ హీరో మూవీస్ కూడా చూడలేం, ఎందుకంటే మనమే సూపర్ హీరోస్ కదా. పేరెంట్స్ అయిపోయాం కదా మనందరం. చల్లని ఫుడ్ తింటాం, మన మీద ఉచ్చపోసేస్తాడు, మనకు ప్రెషర్ వచ్చేటప్పుడు మన మీద పడుకొని ఉంటాడు. ఫైల్స్ వచ్చేసాయి తెలుసా నాకు. గాయస్, మనం ఎంత వైల్డ్ గా ఉండేవాళ్ళం. మనం ఒకరోజు నడుస్తూ గోవాకి వెళ్ళిపోయాం. ఆ నెక్స్ట్ డే మనం అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాం, ఆమ్లెట్ అండ్ బియర్. లైఫే మారిపోయింది. బుజ్జి, దట్స్ కాల్డ్ ఎ మోనోలాగ్. గైస్, నేను సెంటర్ సీట్ బుక్ చేస్తున్నా. విల్ మేక్ ఇట్. సరే విల్ ట్రై. ఓకే, తర్వాత చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేస్తా. పాపం. పాత అవెంజర్స్ టీ-షర్ట్ వేసుకుందాం. ఇవే తగ్గించుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఆ స్లైడ్ మీద ఉన్నది మీ అమ్మాయా?
ఏమైంది? ఏమైందా? అక్కడే కదా మీరు ఉండాల్సింది. తన స్లైడ్ మొత్తం టేక్ ఓవర్ చేసుకుంది. నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు కదా పిల్లలు. మీ అబ్బాయి కంప్లైంట్ ఏమైనా ఇచ్చాడా? ఎందుకు ఇస్తాడు? కనిపిస్తుందిగా, ఐ కెన్ సీ ఇట్. సీ చూడు, తను ఎవరిని ఆడుకోనివ్వటం లేదు. పాప అక్కడ ఆడుకుంటే నువ్వు అక్కడే ఉండాలి కదా, ఇక్కడ కూర్చొని టైం పాస్ చేయకూడదు. పార్క్ లో టైం పాస్ చేయకూడదా? కాదంబరి బేబీ, అక్కడి నుంచి వచ్చాయి. హిస్ మదర్స్ బగ్గింగ్ మీ, ఇటు వచ్చాయి. హలో, మీ సేవగా ఇంకేమన్నా చైనా లేక మీరు దుబ్బేస్తారా? ఎలా మాట్లాడుతున్నారు? నా కొడుకు ఆడుకోవాలి కాబట్టి అడుగుతున్నాను. నేను వెళ్ళి అక్కడ ఆడుకోవడానికి కాదు. తల్లికి మేనస్ లేకపోతే కూతురికి ఎందుకు వస్తాయి? పార్క్ పోలీసు బా నువ్వు? హ? నువ్వు వచ్చి చెప్తావా ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎంత టైం పాస్ చేయాలి, ఎవరితో ఆడుకోవాలని? ఆ, ఇలా మాట్లాడడానికి మీరు వన్స్ మాస్ లోకల్ గర్ల్, ఆల్వేస్ మాస్ లోకల్ గర్ల్. నేను నా కూతురికి మేనస్ నేర్పే కంటే ముందు ఎవరెవరో చెప్పే సోది వినాల్సిన అవసరం లేదని నేర్పించాను. మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మాట్లాడండి. ఏం బిక్తావు? నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. పోలీసులకి వేరే పనేం లేదా మరి? నేను కాల్ చేస్తాను. 100K కదా? చేయరా చేయి, త్వరగా చేయి. హ? హలో డీసీపీ రామచందర్. అరే, ఈ షేమ్లెస్ పీపుల్ దొబ్బ ఎక్కడి నుంచి? నీ యంకమ్మ. పిచ్చెక్కిందా ఏంటి? చూడు, ముందు నుంచి లెఫ్ట్, అక్కడి నుంచి ఫక్ ఆఫ్. ఈ పార్క్ లో ఇలా మాట్లాడకూడదు రాధిక గారు. काम पर लग जाए। हाँ हाँ तुम चलो मैं आता हूँ। ठीक है। पहले अपनी नींद तो पूरी कर लो। పడుకున్నాడా? అరే చిన్ని నాన్న జోజో ముద్దుల కన్నా జోజో నా బుజ్జి తండ్రి పడుకో నాన్న జోజో రాహి మంచి పిల్లాడు నాన్న మాట వింటాడు చిన్ని నాన్న జోజో రాహి మంచి పిల్ల రాహి మంచి పిల్లాడు నాన్న మాట వింటాడు రాహి మంచి పిల్ల
Can I please go and smell a set now? నో అరే కానీ వాడు తల్లి ప్రేమకి లేచేస్తాడు. స్మెల్ మైన్. నో బడీ పుక్ డన్ మై హెయిర్ టుడే. Puke free hair is a turn on. ఓ థ్యాంక్ యూ మమ్మీ. Don't mommy me. It's too creepy. Nothing, okay? ఓకే సారీ. హౌస్ యూర్ డే? Today morning, now that's stupid. What do you want? ఎక్స్క్యూజ్ మీ. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు అవెంజర్స్ చూడడానికి వస్తావా? Okay. సరే నేను చాలా అలసిపోయాను, నువ్వు తినేసి పడుకో. Bitch. దేవుడా, పడుకో పెట్టడానికి నేను కష్టపడినంతసేపు కూడా పడుకోవట్లేదు నీ కొడుకు. I was reading in this parenting book. If you ferberize him, ఫర్టిలైజ్ చేసినందుకే పుట్టాడు కదా. ferberizing. నీ పోస్ట్ భాష నీ దగ్గర పడుకో. నువ్వు వస్తే మనం పడుకుందాం రా. Give me 10 minutes, నేను ఏమైనా తినాలి ముందు. ఓ బుజ్జి బుజ్జి బుజ్జో బుజ్జి. అరే ట్రై చేయొచ్చు కదా రిషి, ప్లీజ్ యార్. కానీ ఈరోజు నా మ్యాచ్ ఉంది. మ్యాచ్ లేకపోతే నేను చూసుకునేవాడిని చెప్పాను కదా, అందులో ఏముంది. నువ్వు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాదుగా, నువ్వు జస్ట్ ఒక బ్యాకప్ ఫిజియోథెరపిస్ట్వి. మ్యాచ్ కేచ్ అని చెప్పి ఎక్స్ట్రాల్ చేయకు. కాంట్ యు టేక్ ఎ లీవ్ లైక్ నార్మల్ పీపుల్? లేదు. అరే కానీ ఫిజియోథెరపిస్ట్ కూడా ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంది కదా. మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? నాన్న విపాసనకి వెళ్ళారు కదా. అయితే విపాసనలో మాట్లాడకూడదు కానీ మెసేజ్ చేయొచ్చు కదా. అరే ఫోన్సే ఉంచుకోకూడదు అంటుంటే ఇప్పట్లో వస్తానన్నారు, బట్ ఐ కాంట్ గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. సరే నువ్వు స్ట్రెస్ తీసుకోకు, నేను తన్ని అమ్మ దగ్గర వదిలేస్తా, తను చూసుకుంటుంది. వద్దు, వాళ్ళకి అనవసరంగా ఎందుకు స్ట్రెస్ ఇస్తావు? పిచ్చ కింద. ఐల్ ఫిగర్ సంథింగ్ అవుట్. ఓకే. It's done! Nana unicorn! సరేదా దా. టైట్గా పట్టుకో. అన్న ఈ కుక్కాట అట్టలి ఆడండి, చిమ్మాలి. బానోక కుక్క కుక్క మీద ఎవరు కూర్చుంటారు? నేను గుర్రాన్ని. అయితే అట్టలి గుర్రాట ఆడండి, ఇటు చిమ్మాలి. అరే బాను, ఇది గుర్రం కాదు, యూనికార్న్. ఇది పిచ్చి. అన్న బయట వీడియో కొని ఆడుకోండి, ఇక్కడ పని ఉంది. నా బంగారు తల్లి యూనికార్న్. బాను దాన్ని వీడియోకాన్ అనరు, యూనికార్న్ అంటారు. ఓమిక్రాన్. ఓహో మైక్రాన్ కాదు, యూనికార్న్. యూనికోరన్. యూనికార్న్. యూనికోరన్. 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 హే బాను, ఒక్కరోజు నా కూతుర్ని చూసుకుంటావా? నేను సినిమాకి వెళ్తాను. నా వల్ల కాదక్క, వంటంట్లు ఎక్కువ తోతా, కానీ పిల్లని చూసుకోలేను. అమ్మ ఎక్కడ ఉంది? అక్కడ. మ్యామ్ ప్లీజ్, మీరు అలా చేస్తే బాల్స్ అన్ని విరిగిపోతాయి. హే హే, నీ కొడుకు ఎప్పుడు పడుకునే ఉంటాడా? అసలు వీడిని ఎందుకు తీసుకొస్తాను? ఇంట్లో పడుకోడు, బయటకు వస్తే లేవడు. హాయ్. వీడు మళ్ళీ పడుకున్నాడా? ఎప్పుడు లేస్తాడు? తెలీదు, పడుకునేటప్పుడు నాకు చెప్పలేదు. సుమన్స్ క్రాంకీ పిల్లలతో గొడవైందా? గేమ్స్ ఆడతావా? చెప్పరా బాబు. అరే లేదు, సోదాతో గొడవేం లేదు, మరి ఎవరితో అయింది? పనామెతో. మళ్ళీనా? ఆ, ఈసారి ఏమైంది? వదిలే, ఎందుకు అది? చెప్పమంటుంటే. అరే తప్పంతా నాదే. నేను రోజు బ్లాక్ కాఫీ తాగుతాను. నేనే ఆవిడ్ని అడిగాను, ఆంటీ టీ అయిందా? అయింది, తెస్తున్నా. ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్ యూ. బాబుకేమివ్వను? లేదు, వాడికి నేను ఇస్తాను.
జుజుజు ఏ రాహి జుజుజుజు. కొంచెం తీయగా ఉంది కానీ అల్లంతో బాగుంది. ఆంటీ ఇక్కడ ఒక గాజు బాటిల్ ఉండాలి కదా. ఇదిగో ఇక్కడుంది. ఇవి పడిపోయాయా? లేదు, టీకి వాడేశాను. పెరుగు తోడేద్దాం అనుకున్నారా? అరే అది స్వదా పాలు, ఐ మీన్ రాహి పాలు. అవి స్వదా ఎక్స్ప్రెస్ చేసింది కదా, ఇప్పుడు రాహికే వేస్తాను. బాబు పాల్ని కవర్లో కదా పెడతాం మనం, ఇందులో ఎందుకు పెట్టారు? అరే స్టోరేజ్ బ్యాగ్స్ అయిపోయాయని నేను బాటిల్లో ఉంచాను. మనం తాగే పాలు టెట్రా ప్యాక్ లో ఉంటాయి కదా, అవి కూడా అయిపోయాయి. మరి అది చెప్పాలి కదా, ఎందుకు ఇంప్రూవైజ్ చేస్తున్నారు మీరు? స్వదా అంత కష్టపడి ఎక్స్ప్రెస్ చేస్తుంది, అది 2 సార్లు రాహి కోసం, అంటే తన కొడుకు కోసం. దాంతో మనం టీ తాగేసాం. ఆవు కూడా దాని దూడకి ఇవ్వాలని పాలిస్తుంది, మనం టీ చేసుకోవడానికి కాదు. హౌ డిడ్ ఇట్ టేస్ట్? Yes, Avi. How did it taste? మీరెప్పుడు తాగలేదా? టీలో తాగలేదు. కాఫీలో తాగామా? లేదు, కాఫీలో కూడా తాగలేదు. ఆంటీకి టీ నచ్చిందా మరి? అరే షరాప్యా, ఇది సరిపోదని అమ్మ పాలు తాగితే రోగాలన్నీ పోతాయని నాతోనే అంటుంది. నిజమేగా చెప్తుంది. అరే ఫస్ట్ థింగ్, స్వదా నాకు తల్లి కాదు. అంటే నన్ను చూస్తుంటే రోగాలు ఉన్నట్టు ఉన్నాయా? వీడు ఆల్రెడీ పిచ్చిలో ఉన్నాడు, ఇప్పుడే చెప్పేద్దాం మనం. ఏంటి? మేము సినిమా చూడడానికి రాలేము. మా ఆయనకి మ్యాచ్ ఉంది, మా నాన్న అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. రాకు దుబ్బై, నేను పడుకొని చూస్తాను సినిమాని. మంజు ఏమన్నది? నువ్వు నేను ఇద్దరమే వెళ్తామా? మనిద్దరం డేట్కి వెళ్ళట్లేదు, దీని బాధ దీంది. ఈశ్వ వాళ్ళ అమ్మని కొట్టకూడదు. భలే కొట్టాడు. బోలు బోలు ఓయ్ Fly. He'll fly and go and hit the monkey. Kichi 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 kichi. Hi. Hi. I just saw you with your kid. He's really cute. Abbaye kada? Yes. Yeah, you're really awesome with him. Thank you. You're welcome. How old is your kid? 7. Actually, I got married really early. 15 ఏళ్ళప్పుడా? Lamau, you're so funny. But what's his name? His name is Avinash and his name is Rahi and you are? Pooja. అలా వైకుంఠపురంలో పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. You're just too funny. But it's so nice. నీకు వీక్ డేస్లో టైం దొరుకుతుంది. టియారా వాళ్ళ నాన్నకి వీక్ డేస్లో కూడా టైం దొరకదు. That's my daughter Tiara. Tiara. Hi. She's so cute, right? Yeah, just like you. Ah, that's so sweet. Do you like Avengers by any chance? Not really. But I've heard that ఈ కొత్త దాంట్లో శక్తిమాన్ ఉన్నాడంటగా? నేను కూడా విన్నాను. Yeah. Hi, how are you? Hi. Hi. I'm Handsome's wife. Who are you? I'm Pooja. That's my daughter Tiara. She's 7. Good for you. She got married really early. Yeah. Abracadabra. Gili gili choo. దీన్ని కంప్లీట్ చేయి. నువ్వు సరిగ్గా చేయాలి, త్వరగా. కూడా లేదు, ఇప్పుడే చెప్పారు. హే రిషి, ఎక్కడికి వెళ్తున్నావు? దట్ కూల్ బార్. వాట్ కూల్ బార్? అరే దాని పేరది, దాట్ స్కూల్ బార్. కాదంబరిని కూడా నీతో తీసుకువెళ్తావా? ఏంటి చెప్పలేదా నేను? ఆఫ్ కోర్స్ చెప్పావు. నా మొహం ఇలాగే ఉంటది కదా నువ్వు ఏదైనా చెప్పినప్పుడు.
తన బెడ్ టైం సంగతి ఏంటి? బెడ్ టైమే కదరా. నీకు నవ్వొస్తుందా? ఎందుకంటే బెడ్ టైమే కదా, బాత్ టైమే కదా. నేను స్పెసిఫిక్గా చెప్పాను కదా ఈరోజు నేను సైక్లింగ్కి వెళ్ళాలని, తన్ని చూసుకోమని. నేను వెళ్ళను. అన్ని స్టార్స్ ఉన్నాయి కానీ ఒకటే మూన్. ఓ, నువ్వు ఇది కంప్లీట్ చేయి, అమ్మ ఇప్పుడే వస్తాను. ఓకే, నువ్వు బుజ్జి, వెళ్ళనంటున్నా. నువ్వే డిసైడ్ చేసుకో. ఆ డిసిషన్ కానీ నీకు నచ్చిందైతే దోల తీరేది నాకే కదా. నువ్వే చెప్పు ఏం చేయాలో. నాకు కాదంబరి ముందు గొడవ పడాలని లేదు. నాకైతే అసలు గొడవ పడాలని లేదు. ఏంటి, నేను వెళ్ళను, క్యాన్సల్. నా ఫోన్ ఎక్కడుందో దొరకని, వాళ్ళకి మెసేజ్ చేస్తా వైఫ్ సైక్లింగ్కి వెళ్ళని. ఇందులో ఏముంది? నన్ను విల్లన్ని చెయ్యొద్దు. నీ ఫ్రెండ్ ముందు నన్ను విల్లన్ని చేయకు. నువ్వు రెడీగానే ఉన్నావు కదా, వెళ్ళు మరి. హ్యావ్ ఫన్. ఏడుస్తున్నావా? ఫక్, నీకు ఏడుపు వస్తుందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఏడుపు వస్తుందా అని అడగొద్దని. నువ్వు అడిగితే ఏడుపు వచ్చేస్తుంది. నేను వెళ్ళట్లేదు. వెళ్ళు. నువ్వు నెక్స్ట్ టైం ఇలా ఇన్స్టెంట్ ప్లాన్స్ వేసుకునే ముందు నన్ను ఒకసారి అడుగు. నేను రెడీగా ఉంటానుగా, సరేనా? గో, హ్యావ్ ఫన్. రైట్. ఒరే ఏంట్రా నువ్వు, ఏది పడితే అది అనేస్తాడు, వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. ఒక చేప నీళ్ళలోకి పోయింది, చపాక్. 2 చేపలు నీళ్ళలోకి పోయాయి, చపాక్. ఒక చేప నీళ్ళలోకి పోయింది, చపాక్. 5 చేపలు నీళ్ళలోకి పోయాయి, చపాక్. తిను కాదంబరి, ముందు తిను. గుడ్ నైట్. కిసెస్. ముందు తిను త్వరగా. ఐ కాంట్ బిలీవ్ యూఆర్ యాక్చువల్లీ గోయింగ్. ఇది ఏం సర్జికల్ స్ట్రైక్ చెప్పు. నువ్వు అన్నావు డిసైడ్ చేసుకోమని. నేను వెళ్తున్నప్పుడు లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఈ డ్రామా. నేను డ్రామా చేయట్లేదు, నేను జస్ట్ చెప్తున్నాను. నువ్వు ఒక గంట ముందు నీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని అనుకున్నావు, ఇప్పుడేమో వెళ్ళిపోతున్నావు. నేను 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సినిమా చూడడానికి వెళ్దామని, కానీ వెళ్ళలేకపోతున్నాను. నేను నీకు ఆప్షన్స్ ఇచ్చాను కదా నా పేరెంట్స్ దగ్గర వదిలి వెళ్దామని. ప్రాబ్లం ఏంటి? ఒకరోజు స్వీట్ తింటుంది, టీవీ ఎక్కువ చూస్తుంది, అంతే కదా. నేను కూడా బిస్కెట్ తింటూ టీవీ చూస్తూ పెరిగాను, తెలుసు కదా. కాఫీ ఏంటి? తనకి కాఫీ ఇచ్చారు, కాఫీ టేస్ట్ చేయించారు, 3 ఏళ్లే తనకి. అదేదో నాగపాము విషయం ఇచ్చినట్టు అలా ఫీల్ అవుతున్నావేంటి? కాస్త తాగుతుంది, నువ్వు కూడా రోజుకు 3 కప్పులు కాఫీ తాగుతున్నావు. ఆల్సో ముందు అది తిను, ఆ బయట ఫినిష్ చేసి ఆడుకో. అవసరం లేని విషయాలను పట్టుకొని వాళ్ళు తన బామ్మ తాతయ్యలు. తనకి కాఫీ తాగించొచ్చు, తనకి బిస్కెట్స్ కూడా ఇవ్వచ్చు. కాదంబరి ముందు అరవాల్సిన అవసరం లేదు, అర్థమైందా రిషి? నువ్వే అరుస్తూ అరవద్దని చెప్తున్నావు చూడు. తిను బేబీ, తిను. ఏ కీసున్నాయి నా దగ్గర, లోపల నుంచి లాక్ చేయకు. నాన్న, యు ఆర్ పీడో పీడో పీడో. అమ్మా, మేము స్టార్ట్ అవ్వలేదు కదా. మీ అక్క ఫోన్ చేసింది. తను నన్ను తాషుని చూసుకోమని చెప్పింది. తను ఇంకా మీ బావ క్లయింట్స్ తో ఏదో ఇంపార్టెంట్ డిన్నర్ కి వెళ్లాల్సి వస్తుందంట. ఈ రోజు వాళ్ళ నాని వాళ్ళ అత్తగారి బర్త్డే. నాని అంటే హీరో, తను నాని. ఏదో ఒకటి. నువ్వు రేపు వద్దొద్దు, రేపొద్దు. రేపు బిల్డింగ్ లో ఫ్రెండ్స్ తో కిట్టి పార్టీ. నువ్వు తాషుని ఎల్లుండి నా దగ్గర దింపేయి. నాన్న ఉన్నారు కదా ఇంట్లోనే, నాన్న చూసుకోలేరంటావా? మీ నాన్న ఇప్పటి వరకు ఆయనే చూసుకోలేదు, ఇక పిల్లల్ని ఏం చూసుకుంటారు? అయితే ఈసారి కూడా ప్రతిసారి లాగా సలోనిని చూస్ చేసుకున్నావు కదా. అలా ఎందుకు అనుకుంటావు? నువ్వు సినిమా చూడటానికే కదా వెళ్తున్నావు, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే. తనకి ఆఫీస్ పని ఉంది కదా.
ఏంటి ఏడుస్తున్నారు? ఎవరినైనా గుద్దేశారా? నో పార్కింగ్ ఏరియా ఇది. పదండి, బండి తీయండి. ప్రశాంతంగా మెల్టౌన్ కూడా అవ్వనివ్వరు. అమ్మా ప్లీజ్ డోంట్ గో. బుజ్జి కాసేపు అలా వెళ్తాను, వెంటనే తిరిగి వచ్చేస్తాను. నీతో తాతయ్య ఉన్నారు కదా. ప్లీజ్ డోంట్ గో. అప్పగింతలాగా బిల్డప్ ఇస్తున్నావు. జస్ట్ లివ్ రాధిక, షీ విల్ బి ఫైన్. హౌ కెన్ ఐ జస్ట్ అబాండన్ హర్ లైక్ దట్ నాన్న? అమ్మా ప్లీజ్ డోంట్ అబా మీ. నానా, షీ ఈస్ ఫెడ్ క్లోత్ అండ్ విత్ గ్రాండ్ పేరెంట్. దిస్ ఇస్ నాట్ అబాండనింగ్. ఏదేదో మాట్లాడకండి. అవునా? ఒక విషయం చెప్పు, రిషి బయటకు వెళ్ళేటప్పుడు తను ఇలానే ఏడుస్తుందా? హా, తను వెళ్ళడా మరి? వెళ్తాడు. మీ అమ్మ చనిపోయిన తర్వాత నన్ను కానీ నన్ను సంతోషపెట్టే ఎలాంటి విషయాలైనా కానీ వదిలేస్తుంటే ఈరోజు నేను చాలా సాడ్గా ఉండేవాడిని. కానీ నా సంతోషానికి నీ సంతోషాన్ని ప్రయారిటీ ఇచ్చాను. అండ్ ఐఎమ్ డూయింగ్ ఫైన్, రైట్? యా, యు ఆర్ ఆల్సో ఫైన్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ కూతురు గురించి ఎప్పుడు ఆలోచించి నా కూతుర్ని మర్చిపోకు. ఓకే, జస్ట్ గో అవుట్ అండ్ రిలాక్స్ ఫర్ ఎ బిట్. నేను నిన్ను చూసుకున్నాను కదా, నీ కూతుర్ని కూడా చూసుకుంటా. నాన్న నా స్టైల్లో తను నేను చూసుకుంటా, కానీ చూసుకుంటాలే. కూల్ కూల్. డైలాగ్ అద్దరిపోయింది. ఇలా సెంటి ఎలా అవ్వాలో నాకు కూడా నేర్పించండి, తన దగ్గర బాగా పనికొస్తుంది. ముందుకంటే వెళ్ళు. ఓకే సరే వెళ్ళు. కాదంబరి బంగారం, కార్టూన్ చూద్దామా? కానీ అమ్మ చెప్పింది టీవీ ఐస్ ని బ్లైండ్ చేస్తుందంట, బ్రెయిన్ ని స్మాల్ గా చేస్తుందంట. ఈరోజు థర్స్డేనా? హా, ఈరోజు థర్స్డే. థర్స్డే రోజు టీవీ ఏం చేయదు. థర్స్డే రోజు టీవీలో నా ఫేవరెట్ కార్టూన్ వస్తుంది, చూద్దామా? ఓకే ఓకే కమ్. దాదా వచ్చే. శాబాష్. ఇప్పుడు చూడండి నేను ఎలా కూర్చుంటాను. ఓ సరే, స్టార్ట్ చేద్దామా? ఏ చూడు, ఆంటీ ఏడుస్తుంది. ఆంటీ ఏడుస్తుంది. పదండి 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 పదండి, పట్టుకో చూద్దాం. నాన్న, ఈషు ఎవరిని పడితే వాళ్ళని నాన్న అనకూడదు. నాన్నని నాన్న అంటారు మరి. సత్తు, నువ్వు నీ మీటింగ్ కదా ఈరోజు? మెసేజ్ చూశాను, మీరు ప్లాన్ ఏదో వేస్తున్నారని. నాకు జ్వరం ఉందని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చేసాను. సోషల్ మీడియాలో ఫోటోలు గిటోలు పెట్టుకో, అంతే వెళ్ళు. సత్విందర్ సింగ్ గులాటి, యు ఆర్. వెళ్ళు, సినిమా స్టార్ట్ అవుతుంది. ఈషుని చూసుకుంటారు కదా. ఇది ఇది కదా? On the downslide, downslide, downslide. Catch me on the downslide, downslide, downslide. I'll be heading up in the wild, chilling low key. I'll be heading up in the wild. No, don't look at me. Look at the trees. వీడిక్కడేం చేస్తున్నాడు? ఇంట్లో దింపేసిరానా? స్వదాకి రేపు కోర్టులో ఏదో అర్జెంట్ పేపర్ వర్క్ చేసుకోవాలంట. అవి 20 నిమిషాల సినిమా స్టార్ట్ అవుతుంది. మరి వెళ్ళండి మీరు, నేను వీకెండ్ లో చూసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావురా? మా ఇద్దరికి ఇంట్రెస్టే లేదు అవెంజర్స్ చూడడానికి. నువ్వు వెళ్తున్నావని కలిసి చూద్దామని మేము వస్తున్నాం. కానీ వీడిని తీసుకురావాలని కదా.
నువ్వు తీసుకొచ్చే వీల్ ఫిగర్ ఇట్ అవుట్ పద. అరే వాడు ఏడిస్తే బయటికి తీసుకువెళ్దాం, రొటేట్ చేసుకుందాం టర్న్ బై టర్న్. నువ్వు పద. ఏం మాట్లాడుతున్నావు, పిచ్చా నీకు? నాకు సినిమా చూసేటప్పుడు ఏడ్చి పిల్లలంటే అస్సలు ఇష్టం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తన రెండు కళ్ళు అటున్నాయి, నీదొకటి ఇటుంది. సంజు, వాట్ యు డూయింగ్ టు మీ మ్యాన్? దాహం వేస్తుంది. లవ్ యూ సంజు. నాకు Bye. చిప్స్ కావాలి. దాహం వేస్తోందిరా. గ్రో అప్ గైస్. నెవర్. ఈ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఏడ్చాను తెలుసా? I feel sad for you, Avi. అరే దిస్ ఇస్ సో నైస్. అంటే ఐ లవ్ అవర్ కిడ్స్. అలా కాదు, కానీ ఐ మిస్ దట్ ఏం చేయకుండా ఉండే ఫేస్, యూనో. ఇప్పుడు ఏదైనా చిన్న పని చేయాలన్నా వీ హ్యావ్ టు ప్లాన్ ఇట్ లైక్ ఫకింగ్ స్పేస్ ఎక్స్పెడిషన్. అయినా అది అవ్వదు. I like how you poorly think of a space expedition. దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చి మన చిన్నతనాన్ని తీసేసుకున్నాడు. అవి నా బుజ్జి, మనం లవంగా ఉన్న సిగరెట్ని ఎందుకు తాగుతున్నాం? అవి 17 అగైన్. Sometimes I wish we were 17 again. Oh, you are miss at 17. Avi doesn't love me. Why does he want to date a girl called Prinkle? Guys, Sprinkle was ready to blow me in a movie theater. I was 17 and horny. And Suman was Anand's Kamalni Chatterjee. తను అమృత అరోడా కాదు, అమృత సింగ్ కదా? Yeah, I ఉండొచ్చు. అమృత సింగ్ కాదు, అమృతారావు. అమృతారావు మనవాడు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. Ah. ఓయ్ తాగుపోతావు. వాళ్ళ అమ్మ కాదు, తన ఎక్స్ వైఫ్. ఏంటి నువ్వు? ఎవరో ఒకరికి అమ్మే కదా. ఓయ్ సుమన్, మళ్ళీ నాతో ఫ్లోట్ చేస్తున్నావా? దిస్ షిప్ హ్యాస్ సెయిల్డ్ రా. నేనేమన్నాను? ఫ్లోట్ చేయడానికి ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఫ్లర్టింగ్. బట్ యు ఐస్ ఆర్. పైగా నేను రిషిని లీవ్ తీసుకుని ఇంట్లో ఉండమని నేను చెప్పలేదు. ఏదో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మనం ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం. ఎంజాయ్ చేస్తున్నాం, కలిసి చిల్ అవుతున్నాం. అవెంజర్స్ కంటే ఎక్కువ మజా ఇప్పుడు వచ్చింది, అవునా కదా? వీఆర్ అవెంజర్స్ అసెంబుల్డ్. త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాశాడు కదా, వెంకటేష్ చెప్పినట్టు నాకు గుర్తుంది. మనకి నచ్చింది చేస్తే కేక, లేకపోయినా కేకో కేక. ఆయన కేక్ అని అయితే అనుండడు కదా. ఖచ్చితంగా చెప్పుండను. డెఫినెట్లీ అనలేదు. అయిపోయింది పార్టీ. ఈ రోజు రాత్రి మళ్ళీ జాగారమే.